హాయ్ అండి. వామ్మో! ఎన్నాళ్ళు ఈ చిన్న చిన్న టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత ఇబ్బంది పడ్డామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని అద్భుతమైన టిప్స్. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన కొత్త టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ టిప్స్ మీకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. అదేంటంటే మొన్న నేను చెప్పిన క్వశ్చన్కి మనకి ఆలోచన గొప్పదా లేదంటే అవసరం గొప్పదా అనే దానికి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కమెంట్ చేశారండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. రెండు గొప్పవే అని, రెండు చాలా ఇంపార్టెంట్ అని చాలామంది కూడా కామెంట్ చేశారండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అవునండి, ఈ రెండు కూడా మన జీవితంలో మన లైఫ్లో ఎంతగానో చాలా ఇంపార్టెంటే కదండి. అవునండి, నేను కూడా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంటే అనుకున్నాను. సో మీకు మీ ఆలోచన ఎలా ఉందని మిమ్మల్ని కామెంట్ చేయమన్నానండి. సో అందరూ కూడా కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. గారెలు వేసేటప్పుడు నూనె పీల్చకుండా ఉండాలంటే దానిలో ఒక అరటి స్పూను సాల్ట్ వేసుకుంటే నూనె పీల్చకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా గారెలు వేసుకునేటప్పుడు మనం ఏదైనా ఒక బౌల్లో తీసుకుని వేసుకుంటూ ఉంటాం కదండి. ఒక పేపర్ వేసేసుకుని గారెలు వేసుకుంటే కొద్దిగా గొప్ప ఆయిల్ ఉన్న ఆ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి ఆయిల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం. కాకరకాయలు మా గార్డెన్లో వచ్చినటువంటి కాకరకాయలండి. ఇలా అయితే ఈరోజు హార్వెస్ట్ చేసేసాను. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఆర్గానిక్ కాకరకాయలండి. మన ఇంట్లో పండించుకున్నవి ఏ కూరగాయలైనా కూడా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. చూడండి, చూడటానికి చాలా నీట్గా ఫ్రెష్గా ఎంత నీట్గా ఉన్నాయో. సో మనం అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా ఫ్రెష్గా ఇలా కూరగాయలు తెంచుకొని హార్వెస్ట్ చేసుకొని చక్కగా మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా షుగర్ వాళ్ళకి ఈ కాకరకాయలు చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఈ విధంగా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కాకరకాయలు తింటే చాలా మంచిదండి. సో ఈ విధంగా మనం మామూలుగా షుగర్ రాని వాళ్ళు కూడా అప్పుడప్పుడు కాకరకాయలు తిన్నామనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలాగా కాకరకాయ తినని వారు చాలామంది ఉంటారు, కానీ కాకరకాయ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరు కూడా కాకరకాయలు తింటే చాలా హెల్త్కి మంచిది కాబట్టి ట్రై చేయండి. ఇంకా మా గార్డెన్లో వచ్చినటువంటి కాకరకాయలు మీకు షేర్ చేద్దాం అనిపించింది. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి కాయలు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అది వేస్ట్ అని పడేయకుండా మన గార్డెన్లో కొన్ని మొక్కలకి ఈ విధంగా మొదట వేసామనుకోండి చక్కగా మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. ఇక్కడైతే చూసారా స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నానని చెప్పాను కదండి. ఇలాగా నాటు గులాబీ అండి. చూడండి ఎంత ఫ్లవర్స్ చక్కగా పూస్తున్నాయండి. ఫ్లవర్స్ స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయో. పూలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. నేను ఎక్కువగా బియ్యం కడిగిన వాటరు, టీ పౌడరు, అలానే పప్పు కడిగిన వాటరు ఇలాంటివి పోస్తూ ఉంటానండి ఎక్కువ. ఇక్కడైతే నేను టమాటా నారైతే పెట్టుకున్నానండి. అంటే టమాటా పాడైపోయిన టమాటాని ఇలాగ ఒక డబ్బాలో వేసేసాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో నారు. ఇంకా అది వేసేటప్పుడు కూడా మీకు నేను వీడియో షేర్ చేస్తానండి టమాటా మొక్కల్ని. ఇంకా ఇది ఇక్కడ వచ్చేసి దీనిలో తులసి మొక్కలు వేసుకున్నానండి. తులసి మొక్కలు మనం రోజువారీ టీ కాఫీ మానేసి చక్కగా మనం గోరువెచ్చని వాటర్లో తులసి ఆకుల్ని ఒక 4-5 వేసి మరిగించుకుని తాగితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. దగ్గు జలుబున్నా కూడా చక్కగా తగ్గిపోతుందండి. ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నాను. ఎక్కువగా స్టమక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా మెడిసిన్స్ వేసేసుకుంటూ ఉంటామండి. దానివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగా
దానిమ్మ ప్లాంట్ అయితే ఇది నేను కుండీలో వేసుకున్నానండి. దీని ఇగురు ఇలాగ నలిపేసుకుని అరచేతిలో వేసుకొని నలిపి బొగ్గను పెట్టుకుని ఆ వాటర్ మింగుతూ ఉన్నామనుకోండి, క్రమేణా మనకి కడుపుల నొప్పి అనేది తగ్గిపోతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను ఎక్కువగా స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు ఇలానే చేస్తానండి. కడుపుల నొప్పి నాకు ఒక 1 అవర్లోనే రిలీఫ్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ ప్లాంట్ కూడా చూడండి, ఒక లుక్ వేసేసేయండి. ఇది స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను. ఇది తమలపాకు ప్లాంట్ అండి. ఇక్కడ వచ్చేసి చామదుంపలు ప్లాంట్ అండి. ఇది నేను ఒక సర్పు కవర్లో పెట్టేసుకున్నానండి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా దుంపలు అయితే మనకి పెద్ద సైజు దుంప మనకి మొక్క వచ్చిన తర్వాత ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా ఎక్కువ దుంపలు కిందకి మనకి భూమిలో ఉంటాయండి. అవి తవ్వుకొని తీసుకోవటమే. ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పులో వేసుకుంటారండి. దీన్ని మా సైడ్ అయితే దీన్ని మొద్దు బచ్చల అంటారండి. సో చక్కగా మనకి పప్పులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నానండి. ఇది కూడా పప్పులో వేస్తూ ఉంటాను. చాలా చక్కగా ఉంటుంది. దీని చట్నీ కూడా చేస్తారంటండి, చాలా బాగుంటుందంట. ఇలా బచ్చల కూర ప్లాంట్ గురించి మీకేమైనా తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సైడ్ ఈ బచ్చల కూర ప్లాంట్ని ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా చక్కగా ఈ బచ్చల కూర అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కూడా అవసరం లేదంటండి. ఆ బచ్చల కూర మనం రోజువారీ ఆహారంలో మనం ఈ విధంగా ఈ బచ్చల కూర ప్లాంట్ అంటే కొంచెం కట్ చేసుకొని కర్రీస్లోకి యూజ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కూడా అవసరం లేదండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ని తప్పకుండా మీ గార్డెన్లో పెంచుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. సో చక్కగా వర్క్ అవుతుందండి. మన చిన్న చిన్న కుండీల్లో అయినా చాలా చక్కగా పెంచుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆకుకూర అయితే చాలా ఈజీగా పెరుగుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పెన్ క్యాప్స్ ఎందుకు పనికిరాని పడేస్తూ ఉంటాం, కానీ ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగ మన బట్టల మీద అంటే ఈ విధంగా మనం బట్టల మీద క్లిప్పులు పెడుతూ ఉంటాం కదండి, బట్టల క్లిప్స్. అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా పెన్ క్యాప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. గాలి వచ్చినా కూడా అవి కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కాకరకాయలు మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. క్యారీ బ్యాగ్స్లో ఇలా కాకరకాయలు పెట్టడం వల్ల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి మనకి 2 డేస్కో 3 డేస్కో అవి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక్కోసారి కొల్లిపోతూ ఉంటాయి, లేదంటే పండిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడిగిన న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకొని ఇలాగా కాకరకాయలు పెట్టేసుకొని ఒక లేయరు ఇలా పేపర్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు కాకరకాయలు పెట్టుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మూత పెట్టుకొని మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా అంటే మనకు 1 వీక్ వరకు కూడా చక్కగా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయండి. నేను ఇలానే ట్రై చేస్తూ ఉంటాను. సో నాకు ఎక్కడ కూడా కాకరకాయలు కుళ్ళిపోవటం కానీ ఇలా పండిపోవటం కానీ జరగలేదు. ఇలా కొంచెం పండినటువంటి కాయల్ని తీసేసుకుంటాం మంచిదండి. ఎందుకంటే దానివల్ల వేరే కాయలు కూడా పండిపోతాయి. సో నాకు ఇలాగ 4-5 కాయలు పండిపోయినాయి అయితే నేను తీసేసాను. ఇంకా పచ్చిగా ఉన్నాయి వరకు ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా మనకి ఒక 1 వీక్ వరకు చక్కగా ఇలా స్టోర్ ఉంటాయండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎందుకంటే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసామనుకోండి, అవి గాలాడక లోపల ఇలాగా తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక లేయర్గా ఇలా పేపర్ పెట్టేసుకొని చక్కగా కాకరకాయలు వేసుకున్న తర్వాత ఇంకొక లేయరు ఇలా న్యూస్ పేపర్ పెట్టేసి పైన కూడా ఇంకొక పేపర్ పెట్టి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా మనకి సుమారు 1 వీక్ వరకు అయితే నేను గ్యారంటీగా ఇస్తానండి. ఎందుకంటే నేను ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ విధంగా కాకరకాయలను అయితే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా స్టీల్ డబ్బాలో ఆయిల్ అయితే పోసుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా క్యాన్స్లో కానీ చిన్న చిన్న క్యాన్స్లో కానీ డబ్బాల్లో కానీ ఆయిల్ పోసుకున్నప్పుడు ఇలా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఇలా జిడ్డుగా ఉన్నటువంటి ఆయిల్ డబ్బాని మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా
ఇలా ఆయిల్ ఉన్నటువంటి జిడ్డంతా పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం ఇలా రోజు కూడా వేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా అడుగున కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ పిండిని మనం వేస్ట్ చేయకుండా ఇలాంటి జిడ్డుగా ఉన్నటువంటి డబ్బాలపైన వేసేసి ఇలాగ స్క్రబ్బర్ పెట్టి, స్టీల్ స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటివి జిడ్డు పట్టినటువంటి డబ్బాలను మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి, కానీ క్లీన్ చేయాలని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఎంత జిడ్డు పట్టినటువంటి డబ్బాలైనా సరే ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కొద్దిగా పులిసి ఉంటుంది కాబట్టి ఈ పిండి వేయగానే మనకి ఆ జిడ్డు అనేది మొత్తం కూడా ఆ గార పట్టినటువంటి జిడ్డు అంతా కూడా పోతుందండి. సో మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలాగా దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా ఓకేనండి, కొద్దిగా గరుగ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పిండి వేసేసి స్క్రబ్బర్ పెట్టి ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఎలా చక్కగా ఉందో. ముందు చూపించినప్పుడు చాలా జిడ్డుగా అయితే ఉంది కదండి, ఇప్పుడు చూడండి చాలా చక్కగా ఇలా జిడ్డు అంతా కూడా పోయిందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో ఇలా మైదా పిండి కానీ లేదంటే వరి పిండి కానీ ఒక్కోసారి పురుగు పట్టేస్తే పడేస్తూ ఉంటాం కదా, ఇలా పిండి పెట్టైనా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. మీకు ఈ 2 టిప్స్లో ఏ టిప్ యూస్ఫుల్గా అనుకుంటే ఆ టిప్ ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా, ఎటువంటి సోపు సర్పు లేకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఎలా అనిపించిందో ఈ టిప్స్ అనేది కూడా మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరి మీకు ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.